जय जय कृष्णा 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 जय जय कृष्णा 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 जय कृष्णा 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 जय जय कृष्णा 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 जय जय कृष्णा 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 जय जय कृष्णा 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 जय जय कृष्णा कृष्णा ఎప్పుడైనా పైన నెట్టికి ఎక్కాలి అంటే మొదటి నెట్టే మనకి ఉండదు. మనకి భగవద్గీత కూడా ఉపనిషత్తుల సారాంశం. ఇది ఉపనిషత్తుల సారాంశం. మనకి వేదాలు ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయో తెలుసు కదా. వేదాలు 4, ఉపనిషత్తులు 18, అష్టాదశ పురాణాలు 18. వాటన్నింటి యొక్క సారాంశమే మనకి భగవద్గీతలో పొందువలసినది. భాషణ అనేది మనకు ఆన్సర్ వచ్చిందా? నేర్చుకున్నాం కదా ఇన్ని రోజుల బట్టి. మనం నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? జ్ఞానం అనేది మనకి వస్తుంది. మనం భయపడకుండా నిలబడి ఉండే ధైర్యం అనేది వస్తుంది భగవద్గీత నేర్చుకోవడం వల్ల. అవునా? మనము ఏదైనా తప్పు జరిగిందంటే దాన్ని ఎదిరించే శక్తి వస్తుంది. అవునా? ఇవన్నీ మన జీవితంలో వస్తుంటాయి కదా. అవునా? ఇవన్నీ మన జీవితంలో వస్తుంటాయి కదా. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎందుకోసం నేర్చుకోవాలి అనే దాని గురించి మనం తెలుసు. అప్పుడు సకల దేవతల యొక్క సాన్నిధ్యం వస్తుందంట. భగవద్గీత ఎప్పుడైతే ఒక్క శ్లోకమైనా ఇట్లా చదవడానికి మనం కూర్చుంటే అప్పుడు దేవతలందరూ వచ్చి అక్కడ నిలబెడతారంట. మనం నిలబడేది ఇంకా గోశాలలో సకల దేవత సన్నిధి. ఇక్కడ ఒక్క శ్లోకం ఒకరే ఉన్నారు. దానికి ఎలా అంటే నేనైతే అస్త్రాలు శస్త్రాలు ఏవి కూడా ధరించను, యుద్ధం నేను చేయను. నేను ఉండమంటే నిమిత్త మాత్రంగా నేను ఉండగలుగుతా. నా సైన్యాన్ని ఆపోజిట్ ఉన్న వాళ్ళకి
క్లాప్స్. వాళ్ళు పాడిండ్రు చెప్పినందుకు గిఫ్ట్స్. ఆన్సర్ చెప్పిన వాళ్ళ